ఒక మాట బేసిక్గా నిన్న టీడీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ అడ్వకేట్ కూడా ఇది మా విజయం, ఇది మా క్రెడిట్, తెలుగుదేశం పార్టీ క్రెడిట్ అని నిన్న స్వయంగా ఆయన కనకమేడల రవీంద్ర కుమార్ గారు చేసిన కామెంట్. అదే విషయాన్ని మరుసటి రోజే అదే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ముఖ్యమంత్రి చేసిన కామెంట్కి, కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన కామెంట్కి పొంతన లేదు. ఇది నేనన్నమాట కాదు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో పెట్టిన మాట. నిన్నేమో హైకోర్టు విభజించలేదని విభజించలేనప్పుడు అన్నారు, విభజించిన తర్వాత ఏమో ఇది జగన్కి మేలు చేసేందుకే అని తప్పుడు ఆరోపణలు చేస్తారా? మీ ఎంపీ ఏమో ఇది మా క్రెడిట్ అని నిన్న భజన చేసి ఇవాళ ముఖ్యమంత్రి వచ్చేమో ఇందులో కుట్ర ఉందని అంటారా? అందుకే ఈ బతుకులు చేయడానికి కేసీఆర్ మిమ్మల్ని ఊరికే అనలేదు అని ట్విట్టర్లో పెట్టిన మాట, నేను అన్నది కాదు. కేసీఆర్ మీ బతుకుల చెడ అన్నది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదండి. ఆంధ్ర వాళ్ళందరినీ తిట్టారు. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళందరినీ తిట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకులను కాదని తిట్టింది. కనకమేడల రవీంద్ర గారు ఏమన్నారండి? చంద్రబాబు గారిని పొలిటికల్ గా చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిడితే రాష్ట్ర ప్రజలందరూ అన్నట్టు ఎందుకు వదిలే కానీ అది కాదు. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నేను తిట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కనుక నేను తిట్టినట్టు నన్ను ఎవరైనా తిట్టుంటే 50 కేజీల రాయి నడుము కట్టుకొని బాయిలో దూకి సస్తా అని చెప్పేసి మాట్లాడారు. అది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి, కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడారు. అయితే కనకమేడల రవీంద్ర గారు ఏమన్నారంటే 9th 10th షెడ్యూల్లో హైకోర్టు విభజన కూడా ఉంది. హైకోర్టు ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలన్నింటిని కూడా వీలైనంత త్వరగా విభజించండి అని చెప్పేసి తెలుగుదేశం మన ప్రభుత్వ పరంగా మేము సుప్రీంకోర్టుకు పోవటంతో ఇది కొంత తొందరగా అయింది అని చెప్పేసి తన యొక్క భావాన్ని వ్యక్తపరిచారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అన్నింటినీ చేసి ఉంటే మాకు అనుమానం వచ్చేది కాదు. కానీ కేవలం ఒక నెల రోజుల్లోనే 2.5-3 సంవత్సరాల పాటు దాని గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆగమేఘాల మీద ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పేసి ఆగమేఘాల మీద జగన్కి ఏదో క్లీన్ చిట్ ఇచ్చే విధంగా హైకోర్టు విభజన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరిచారు. హైకోర్టు విభజన వల్ల ఒక ప్రయోజనం ఉంది. అదేమిటంటే తొందరగా కొన్ని కేసులు పరిష్కారం జరుగుతాయి, ఎందుకంటే అక్కడ డిలే అవుతుంది. ఇవాళ రాష్ట్ర హైకోర్టుల్లో ఇవాళ 3 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 3 కోట్లు, ఒక సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. చేత ఇక్కడ రాష్ట్ర హైకోర్టులో చాలా కేసులు, లక్షలాది కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హైకోర్టులో 1,75,000 కేసులు ఉన్నాయి. అందుచేత అయితే అక్కడ ఇంకోటి కూడా గమనించాలి మీరు, 63 మంది జడ్జిలు ఉండాల్సిన చోట 26 మందే పనిచేశారు నిన్నటి దాకా. ఆ 26 మందిలో ఏపీకి వచ్చిన తర్వాత నిన్నటి వరకు హైకోర్టులో ఉన్న కేసులు 70% ఏపీకి సంబంధించినవి. ఆ 70% కేసులు 1,75,000 కేసులు ఏపీ కోర్టుకు బదలాయిస్తారు. అదే క్రమంలో 26 మంది జడ్జిలు నిన్నటి వరకు తీర్పులు చెప్పిన ఆ కేసుల్లో ఇప్పుడు 16 మందే చేయాలి. మీరు గమనించారు, 10 మంది జడ్జిలు కూడా తగ్గిపోయారు. జడ్జి నియామకం చేస్తారు జడ్జీలని చేసి సత్వరం వీటిని పరిష్కారం చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. రాని వాటి గురించి రావాలి, అవి కూడా రావాలి. మనకి రావాల్సినవన్నీ రావాలండి రాష్ట్రానికి. ఒకటి వచ్చింది కదా, ఆనందిద్దాం. ఇంకా మిగతావి కూడా వస్తాయి. ప్రారంభమైంది కదా, హైకోర్టు వచ్చింది, మిగతా కూడా వస్తాయి. అసలు 4 ఏళ్ల నుంచి మనం ఎందుకు ఇప్పుడు ఒక స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరే కావాలి. ఏపీఎస్ఆర్టీసీ హాస్టల్లోనే మనకు బోర్డు రావాల్సి ఉంది, మన వాటా చాలా వాటాలు రావాల్సి ఉంది. అదే క్రమంలో ఆ హైకోర్టు తరలింపు అనేది ఇప్పుడు ఒక రాజకీయం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే సీఎం చేసిన కామెంట్స్, సీఎం చేసిన కామెంట్స్కి వివరణ ఇచ్చారు, బ్రహ్మం ఇచ్చారు, అలాగే కృష్ణారెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. సరే, రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అనేది ఆయన చేసిన కామెంటు, జగన్కి మెయిల్ చేసేందుకే చేశారు అనేది ఆయన చెప్పింది. అదే క్రమంలో దాన్ని కండెమ్ చేస్తూ దానికి రిప్లై ఇచ్చే క్రమంలో బీజేపీ ఎంపీ చేసిన కామెంట్ని ఎలా చూస్తారండి మీరు? బేసిక్గా సరే, నిన్న కనకమేడల రవీంద్ర మిమ్మల్ని దాన్ని సపోర్ట్ చేశారు కదా, సమర్థించారు కదా హైకోర్టు విభజనని, మరుసటి రోజుకు మాట ఎలా మారుస్తారు సీఎం గారు అని కొంచెం వ్యంగ్యంతో విమర్శిస్తే పద్ధతిగానే ఉండేది. కానీ
తూని బతుకులు చేయడానికి కేసీఆర్ మిమ్మల్ని ఊరికే అనలేదు అని ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి. పద్ధతిగా లేదు. ఎందుకంటే అక్కడ వరకు బాగుంది సెంటెన్స్. నిన్న ఇలా అన్నారు, ఇవాళ అన్నారు, మీ ఎంపీ ఎలా అన్నారు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఇలా మాట ఎలా మారుస్తారని చెప్పి విమర్శించడం వేరు. ఇవాళ మనకి ఏమవుతుందంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని తగ్గిపోతుంది. అది అంటే ఏది అనాలి, ఏది అనకూడదు, ఎంతవరకు అనాలి, ఎంత అనకూడదు, ఈ వ్యాఖ్యలు బాగలేవు. ఎవరైనా సరే మామూలుగా అవి ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. మీ బతుకులు చెడా అన్నాడు అందుకే ఇది అని, అది అవాంఛనీయం, అనవసరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా డెరగేటరీగా మాట్లాడటాన్ని జీవీఎల్ గారు సమర్థిస్తున్నారా? ఒకటి. రెండు, గతంలో అనేక సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం వాళ్ళనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవహేళన చేసే విధంగా దానికి మొన్న మళ్ళీ సమాధానాలు ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చే సందర్భంలో కొన్ని సమాధానాలు కూడా ఇచ్చారు. అది ఉద్యమంలో 96 చేస్తూ ఉంటాం, ఉద్యమంలోనే కాదు, కోపంలో, ఆవేశంలో, ఆవేదనలో మేము చాలా అంటూ ఉంటాం. ఉద్యమంలోనే కాదు, ప్రజలు రాక్షసులు అన్నారు, అది వేరు. రాక్షస సంతతి అన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంతతి అన్నారు. ఆంధ్ర మహిళలో బిర్యానీ వండితే ఉద్యమ సందర్భంలో కాదు అశోక్ గారు నేను చెప్పేది. ఆయన ప్రభుత్వ అధినేతగా వచ్చిన తర్వాత కూడా ఈ 9th 10th షెడ్యూల్ సంస్థల విభజన విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, హైకోర్టు విభజన సంబంధించి కూడా వచ్చినప్పుడు, అట్లా నీళ్ల పంపిణీకి సంబంధించి నీటి వాటాల కేటాయింపు, కాళేశ్వరం వాటాల ఇప్పుడు నికర జలాల కేటాయింపు లేకుండా కడుతున్నారని అన్నప్పుడు, అట్లాగే కృష్ణానది మీద ప్రాజెక్టులు నికర జలాల కేటాయింపు లేకుండా కడుతున్నారని అన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన సందర్భం ఉంది. అది ఒక ముఖ్యమంత్రిని అన్నట్టే కాదు, ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా, రాష్ట్ర ప్రజల మనసు నొచ్చుకునే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడినారు. సో అవి వాటిని సమర్థిస్తున్నారా బీజేపీ వారి వాళ్ళ? ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు గారు పైగా పెద్దల సభ ప్రతినిధి అయిన, రాజ్యసభ మెంబర్ వారు. మరి అది అట్లాంటి భాషని, అట్లాంటి ధోరణిని రాజకీయాల్లో సమర్థించకూడదు కదా. ఇంకా అనాల్సింది ఇదేం మాట అని చెప్పి కేసీఆర్ ని ప్రశ్నించాలి కానీ, అందుకే మమ్మల్ని కేసీఆర్ ఎట్లా అన్నాడని చెప్పి మాట్లాడటం అనేది చాలా దారుణంగా ఉంది. జీవీఎల్ గారు పెట్టిన యూటర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారు. విభజన చట్ట అమలులో భాగంగా కేంద్రం ప్రత్యేక ఆంధ్ర హైకోర్టుకు సహకరిస్తే నీచంగా రాజకీయం ఆపాదిస్తూ ఉన్నారు. నిన్న క్రెడిట్ మాకేనని ఎంపీ కె రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారు. మీ బతుకులు చెడా అని కేసీఆర్ ఊరికే అనలా అని చంద్రబాబు నాయుడు ఇలా వేలు పట్టుకుని ఉన్న ఒక ఫోటోని, నవ్వుతున్నట్టుగా ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసి పెట్టారు. ఎంతవరకు సమర్థిస్తారండి? బేసిక్ ఇప్పుడు మన కనకమేడల రవీంద్ర గారు కానివ్వండి, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరికి రిప్రజెంటేటివ్స్ ఉంది? పబ్లిక్. వీళ్ళందరూ ఏ ప్రజలకి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు రిప్రజెంటేటివ్. ఏమంటే అంత బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక ప్రధానమంత్రి పర్యటన గురించి, లేకపోతే ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు కూడా ఏంటంటే, నేను నరసింహారావు గారు చేసినటువంటి కామెంట్స్ గురించే నేను చెప్తున్నాను మీకు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కూడా, ఏది చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆయన కానీ, వీళ్ళు దాని గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసాం, మనం కనకమేడల గారి స్టేట్మెంట్ చూసాం, ఆ ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, ఆ స్టేట్మెంట్ అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి ఈ రోజున? అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దాన్ని విభజించింది, రైట్, మీరు ఇచ్చారు అందుకే విభజించింది. దాన్ని జబ్బలు జరుచుకుంటాడు ఒక ఆయన ఏమో విపరీత పోకడలతోటి మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఏ విధంగా చూస్తారు? బాగలేదండి ఆ వ్యాఖ్య మాత్రం వాళ్ళిద్దరు కూడాను. అదే విధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇప్పుడు గంగాధర్ గారు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్య తప్ప, అదే ప్రధానమంత్రి మీద ఏ ముఖం పెట్టుకుంటారు? మీకు సిగ్గుందా? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఏమండి? అదే ప్రధానమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు ఎందుకు ఖండించట్లేదు? అదే ప్రధానమంత్రి గారి మీద మాట్లాడిన మాటల్ని, 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమంత్రి గారి మీద మాట్లాడిన వ్యాఖ్యల్ని, 130 కోట్ల మందికి సంబంధించిన ప్రధానమంత్రి గారి మీద మాట్లాడిన ఖచ్చితంగా ఒకవేళ చంద్రబాబు కృష్ణారెడ్డి గారు ఒక బ్రాడ్ మైండ్ తో ఒక డిస్కషన్ చేద్దాం.
బేసిక్గా పొలిటికల్ విమర్శలు, రెగ్యులర్ రొటీన్ విమర్శలు విని 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 జనాలకు బోరు కొట్టింది. సో కొంత కాస్త డిస్కషన్లో పరిధి పెంచి ఆలోచన శక్తిని పెంచే విధంగా డిస్కషన్ చేద్దాం, కాస్త మెచ్యూర్డ్గా నేను అనేది ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రధానమంత్రిని నీ బతుకులు జడా అంటే ఖచ్చితంగా దాని మీద డిబేట్ పెడదాం. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా విమర్శిద్దాం. గంగాధర్ గారు అదే మాట అనాలి, ప్రొఫెసర్ గారు అనాలి, నేనైనా బ్రహ్మం కూడా మాట అనాలి. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఆ సభను బహిష్కరించండి. అందులో ఒక నిమిషం కృష్ణారెడ్డి గారు కాదండి, అది కాదు, అది కాదండి. చిన్న విషయం కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో ఆ ఉద్దేశానికి సంబంధించినటువంటి విషయం అది. ఇక్కడ ఏంటంటే నేను అంటున్నది ఈయన జీవీఎల్ నరసింహారావు గారు పెద్దల సభలో ఉన్న వ్యక్తి, ఒక జాతీయ పార్టీకి భారతదేశాన్ని పాలిస్తున్న నాయకత్వాన్ని లీడ్ చేస్తున్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక విషయం, ఈ రాష్ట్రానికి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు అని చెప్పి ఇప్పుడు కనీసం గుర్తించారు వారిని. ఎందుకంటే గతంలో ఏం సంబంధం ఇక్కడ ఆంధ్రుడిగా పుట్టి చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు తిట్టినటువంటి మాటలు మరొకసారి గుర్తు చేసి ఆంధ్రుల యొక్క మనసుని మీకు చేసిన రిక్వెస్ట్ అదే, మీకు చేసిన రిక్వెస్ట్ అవతల వ్యక్తిని చెప్పనిస్తే మీరు మళ్ళీ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు రన్నింగ్ కామెంటరీ చేయటం వల్ల అతను ఏం చెప్తున్నారో నాకే అర్థం కావట్లేదు, జనాలకి ఏమవుతుంది. మాకు ప్రశ్న వేశారు, మాకు కాంగ్రెస్ వారు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుందా అనే మాట వాడారా? నేనైతే వినలేదు. మరి సిగ్గుందా అని అంటే అది ఖచ్చితంగా తప్పే. అయితే ఏ మొహం పెట్టుకొని వస్తున్నారనే భాషా ప్రయోగం ఉందే, అదే అభ్యంతరకరమైంది కాదు. ఇప్పుడు కూడా పై వరకు అంటే యూటర్న్ చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారు. విభజన చట్ట అమలులో భాగంగా కేంద్రం ప్రత్యేక ఆంధ్ర హైకోర్టుకు సహకరిస్తే నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారు. నిన్న క్రెడిట్ మాకేనని ఎంపీ రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారు. ఇంతవరకు ఏం అబ్జెక్షన్ లేదు. పొలిటికల్ విమర్శే. డబ్బా నీచం ఇలాంటివి ఉండకూడదు. ఓకే, అవి కూడా ఉండకూడదు. సరే, ఆ హుందా రాజకీయాలు ఎప్పుడూ పోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకోటి కాదు, బతుకులు చెడా అని కేసీఆర్ ఊరికే అనలేదు అని అంటమనేది అబ్జెక్షనబుల్ కాదు. ఎందుకంటే మీరు ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. రెండోది, ఒక సీఎం గురించి మీరు మాట్లాడుతున్న సందర్భం, అదే సందర్భంలో ఏమైనా ఉంటే మీ నోటేమిట మీ బీజేపీ వాదన, మీ పార్టీ వాదన, లేకపోతే దీన్ని కలిపి చెప్పాలి. కానీ పక్క రాష్ట్ర సీఎం అన్న మాట అన్నాడు టచ్ చేయటం. మీరు పైన ఉన్నదంతా చదివారు, కిందది కూడా చదివారు. పైదాని గురించి మాట్లాడిన ముందు కింద దాని గురించి కాదండి, పైదానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మాట్లాడండి. ఏంటండి, కనకమేడ రవీంద్ర కుమార్ గారేమో మేమని జబ్బులు తెచ్చుకుంటారు, ముఖ్యమంత్రి గారేమో జగన్ కోసం విభజించారంటారు. అంటే ప్రజల్లో మీరు ఎలాంటి విషయాలను ప్రజల్లోకి మీరు ఎలాంటి విషయాలు పంపించదలుచుకున్నారు? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు తప్పుదారి పట్టిస్తున్న విషయం దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. మొన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మనం నిర్మించుకుంటాం హైకోర్టుని, మనం జనవరిలో హైకోర్టు కూడా మనకి ఓపెన్ అయిపోతుంది, దాంట్లో కూడా చాలా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మనకి ఇక్కడ అని చెప్పేసి ఎంతో మంది అడ్వకేట్లు, ఎంతో మంది నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తున్నారు, హైకోర్టు వచ్చేస్తుంది ఇక్కడికి అని చెప్పేసి. కానీ దాన్ని స్వాగతించండి. స్వాగతించుకోకుండా ఏంటంటే ఒకటండి, ఇక్కడ రాజకీయాల్లో లక్షల ఎస్ఎఫ్టీ మీరు ఏమండి, లక్షల తెలుగుదేశం పార్టీ కొని కట్టలేదండి అక్కడ అమరావతికి వచ్చి చూడండి. కాదండి, ఇప్పుడు చుట్టుకొలత గురించి వద్దు ప్లీజ్, చుట్టుకొలతల గురించి వద్దు. ఇప్పుడు ప్రయోగాల గురించి ముఖము పెట్టుకోవటం గురించి రెండు ఉన్నాయి మనకి. ఏ ముఖం పెట్టుకొని అంటాం, ముఖం ఎక్కడ పెట్టుకుంటాం అంటాం. ముఖం ఎక్కడ పెట్టుకుంటాం అనేది అబ్జెక్షనబుల్, అది అబ్జెక్షనబుల్. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు అనేది
పర్లేదులేండి. ఆ ప్రశ్న ఎందుకంటే ఓకే. గంగాధర్ గారు కానీ రాహుల్ గాంధీ అయితే- గారిని అన్నారు కాబట్టి Yes. మీరు పడతారు కాబట్టి మీరు దాన్ని సమర్థించుకోవచ్చు. మేము ఏమైనా- ఎందుకంటే గతంలో మీ నాయకుడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారిని అన్నారు కాబట్టి ప్రజల మీకు- కోసం మీ ఏమైనా మిత్రుడు పడతామండి. మీ మిత్రుడి కోసం కాదు. కాదండి, మీ రాహుల్ మిత్రుడి గాంధీ- కోసం రాహుల్ మీ గాంధీ మిత్రుడు అన్నారు కాబట్టి మీరు దాన్ని నాయకుడు రాహుల్ గాంధీ- రాజకీయాలకు వచ్చి ఒక్క నిమిషం అశోక్, ఆ రాహుల్- రోజు రాహుల్ గాంధీ ఉమ్మడి గారు- అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నోటి వెంట నుంచి వచ్చిన కొన్ని కామెంట్స్ మీద విపరీతమైన డిబేట్లు వచ్చినాయి. తీవ్రమైన విమర్శలు చేశారు అన్ని పార్టీల నుంచి. రోసయ్య గారు కూడా నీ చేయి తీస్తానన్నప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ తల్లి కడుపుని ఎందుకు పుట్టావో అన్న పదాలు వాడిన సమయంలో కూడా చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అన్ని పార్టీలు తప్పు పట్టినాయి. సో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా తప్పు పట్టారు. రాహుల్ గాంధీ ఇంకోటి విమర్శించడం తెలంగాణ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 సీట్లలో మాత్రమే గెలిచిన సందర్భంలో, వాళ్ళ సీట్లు మిగిలిన సీట్లలో ఓడిపోయి 10 సీట్లు మాత్రమే గెలిచిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నమాట, ఏమి రాజేంద్ర, ఈటెల రాజేంద్ర గురించి, ఏమి రాజేంద్ర ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావు అన్నాడు ఆ రోజు అన్నమాట. అది బేసిక్గా రాయలసీమలో ఆ పదవాక్యం అనేది పెద్ద అబ్జెక్షనబుల్ కాదు, కానీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్ ఈ రోజు కూడా అంటూ ఉంటారు, నీకు కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నేతలంతా దీన్ని ఇప్పటికీ అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు, తలెక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్న మాటని. సో ఒక హోదాలో ఉన్న వ్యక్తులు హుందాగా మాట్లాడటం అనేది అవసరం అన్నదే. ఇక్కడేమి ఇప్పుడు జీవీఎల్ నరసింహరావు గారు మనం చెప్పినంత మాత్రం ఆయన వింటాడని లేదా మన డిబేట్ ఆయన చూసి మార్చుకుంటాడని నేను అనుకోను. కానీ దాస్ గారు ఫైనల్ గా రాహుల్ గాంధీ గారిని అన్న విషయం గురించి ఆయనే స్వయంగా పార్లమెంట్ లో చెప్పాడు, మీరు నన్ను పప్పు అనండి ఏమన్నా అనండి, కానీ ప్రజల తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, నా ప్రశ్నలకి సూటిగా నా కళ్ళలో చూసి సమాధానం చెప్పండి అన్నాడు. అదే ఎవరన్నా కూడా ప్రజల తరఫున మేము భరిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇకపోతే హైకోర్టు రావటాన్ని ఆహ్వానించాల్సిందేనండి, ప్రజలకు అవసరం కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఏమన్నా నిగూఢమైన అర్థం ఉందా, నిజంగానే వెనక ఏదన్నా ఉందా కారణం అనేది కూడా సీరియస్ గానే తీసుకోవాలండి. ఇవాళ కుట్రపూరిత రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, మోసపూరిత రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ మాటలను తప్పదనిపిస్తుంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి వెంట ఆయనకేం ఇన్ఫర్మేషన్ ఉందో, ఆయనకేం ఇన్ఫర్మేషన్ ఉందో రాబోయే కాలంలో బయటకు వస్తుంది కదా, కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. సమయం ముగిసింది. థ్యాంక్ యూ దాస్ గారు, థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రహ్మం చౌదరి గారు. ఇది ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. రేపటి లెఫ్ట్ అండ్ రైట్లో మళ్ళీ కలుద్దాం.